కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 43వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనమండలి మాజీ చైర్మన్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే లోకేష్ లాంటి నాయకుడు కావాలని అన్నారు. నారా లోకేష్ తండ్రి చంద్రబాబు నాయుడు అనే స్థాయికి నారా లోకేష్ ఎదిగాడని అన్నారు. రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ చిన్న వయసులో ఉన్న లోకేష్ తో కలిసి పనిచేసే అదృష్టం తనకు దక్కిందని అన్నారు. ఇద్దరు ఒకేసారి శాసన మండలిలో ఉన్నామని అన్నారు. రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న బాబీ పార్టీని పరుగులు పెట్టిస్తున్నారని అభినందించారు. లోకేష్ పుట్టినరోజు నాడు సేవా కార్యక్రమాలు నిర్వహించి సరైన నిర్వచనం చెప్పారని అభినందించారు. 200 మందిచే మెగా రక్తదాన శిబిరం, దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, పేదలకు వస్త్రాలు, అన్నదాన కార్యక్రమం, 159 మందికి కృత్రిమ అవయవాలు నిర్వహించిన బాబీ రాష్ట్రంలోనే ముందంజలో ఉన్నారని అన్నారు. అలాగే మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి వృద్ధులకు, వికలాంగులకు దాదాపు 500 మందికి వస్త్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లోకేష్ గారు తాతగారు రామారావు గారు, లోకేష్ గారు తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మామగారు బాలకృష్ణ గారు అనే స్థాయికి రోజు రోజుకి కూడా ఎదుగుతూ ఏ నిర్ణయం తీసుకున్నా సరే పార్టీ ప్రతిష్టత గురించి, కార్యకర్తల ప్రతిష్టత గురించి ప్రతి ఆలోచన కూడా చేసుకుంటూ ముందుకు సాగుతున్న వ్యక్తి లోకేష్ గారు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో కార్యకర్త కింద స్థాయి నుంచి గుర్తింపు వస్తుందంటే ఆయన ఆలోచన విధానం, కార్యకర్తకు అన్నగా తెలుగుదేశం పార్టీ నిలబడుతుందంటే ఆయన పెట్టిన సభ్యత్వం నుంచి ఇన్సూరెన్స్, అలాంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడమే కాకుండా గతంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన 14 నుంచి 19 వరకు కూడా పనిచేసినప్పుడు కూడా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ లోకేష్ గారిని, అక్కడ కేటీఆర్ ని కూడా పోల్చి కేటీఆర్ చాలా బాగా చేస్తున్నాడు, కేటీఆర్ చాలా గొప్పవాడు అని చెప్పేవారు. కానీ పరిశ్రమలు తెచ్చింది కానీ, ఐటీ కంపెనీలు తెచ్చింది కానీ కేటీఆర్ కన్నా లోకేష్ గారు ఎక్కువ తెచ్చారు, కేటీఆర్ తక్కువ తెచ్చారు ఆ రోజున. కానీ ఆయన వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకునేవాడు. లోకేష్ గారు వాక్చాతుర్యం తక్కువగా ఉండి అందరినీ ఆకట్టుకోలేని పరిస్థితి, పని చేసినా కనపడిన పరిస్థితి. మంత్రిగా మన అందరి కార్యకర్తలకి అండగా మన నారా లోకేష్ బాబు గారు జన్మదినానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నేను నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు 18వ చేస్తున్నాను. కంటిన్యూగా కరోనా టైంలో 1 సంవత్సరం మినహాయించి 18వ చేస్తున్నాను. ఈ 18 సంవత్సరాల నుండి వాటర్ క్లబ్ నుంచి, వాటర్ బ్లడ్ బ్యాంక్ నుంచి డాక్టర్ కామరాజ్ గారు ప్రోత్సాహంతో రక్తదాన శిబిరాలు నేను కంటిన్యూగా 18 సంవత్సరాల నుండి లోకేష్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని నేను కార్యక్రమం చేస్తున్నాము. కంటిన్యూగా నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజుకి ఈ రోజు ఇవ్వడానికి ముందు మేము అందరికీ ఫోన్ చేసి చెప్పాము, సార్ మా లోకేష్ పుట్టినరోజుని రండి
బ్లడ్ క్యాంప్ చేసుకోవడం. యువకులు ఎప్పుడు స్టార్ట్ అయిందో ఆ పుట్టలో స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు వచ్చి బ్లడ్ ఇస్తారని చెప్పి నేను చేస్తున్నాను. ఈనాడు ఎవరిని పిలవకుండానే ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి సేవా కార్యక్రమంలో ఉన్న నా తోటి సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు నా మాట వినిపించి మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి శ్రీమంతులు ఎవరు అంటే మా గురువులు, డిప్యూటీ మాజీ చైర్పర్సన్, పాలెట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, అదే రకంగా మన జిల్లా వ్యవసాయ మా గురువులు కుమారుడు జ్యోతి నవీన్ కుమార్ గారు, అదే రకంగా నా గురువులు మరి కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే గారైనటువంటి మన వడమండి వెంకటేశ్వరరావు వడబాబు గారు ప్రత్యేకంగా ఇక్కడ వచ్చిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు కాకినాడ రోడ్డు నియోజకవర్గంలో విచ్చేసినటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, కూటమి కార్యకర్తలకు, నాయకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నారా లోకేష్ గారు మా అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నా గురించి సంబరాలు ఆడంబరాలు చేయకండి, ఓన్లీ సేవా కార్యక్రమాలతోటే నా కుటుంబం జరుపుకోవాలని చెప్పి మా అందరికీ ఇన్ఫర్మేషన్ చేశారు. మీరు ఎప్పుడు లోకేష్ గారు పుట్టినరోజు సేవా కార్యక్రమాలతో జరుపుకుంటాం. అదే రకంగా ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే మరి 250 మంది వికలాంగులకు మరి ఈ రోజు వస్త్రదానం, కృత్రిమ అవయవాలు, ట్రైసైకిల్స్ కూడా నేను ఈ రోజు నారా లోకేష్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా ఇచ్చుకునే అవకాశం కలిగినందుకు నారా లోకేష్ బాబు గారు పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం గవర్నమెంట్